ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ శనివారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ ఆసుపత్రిలోని డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది విధుల నిర్వహణ, రోగులను పలకరించి వారికి వైద్య చికిత్స సరైన విధంగా అందుతుందా లేదా అని, ఆసుపత్రిలో గల మౌలిక వసతులను తదితర అంశాలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డాక్టర్లు ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, డాక్టర్లు రహీం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య విధాన పరిషత్ ఈరోజు అంటే 6వ తారీఖు మన ఏప్రిల్ మంత్లో బోధన్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే నేను రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ యాక్టివిటీస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ నుంచి మాకు ఒక మెమో ఇచ్చేసి టూర్ ప్రోగ్రామ్ లాగా అన్నీ పెట్టుకొని హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకసారి ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తేనే మనకి గ్యాప్స్ అనేటువంటి కనబడతాయి. కాబట్టి ఆ విషయంలో సెక్రటరీ గారి డైరెక్షన్స్ తోటి అన్ని హాస్పిటల్స్ తిరుగుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బోధన్లో ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఇక్కడ బోధన్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి బోధన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కింద టోటల్గా 8 హాస్పిటల్స్ టీవీపీ కింద ఉన్నాయి, వైద్య విధాన పరిషత్ కింద. అయితే దాంట్లో ఇప్పుడు మనకి 2 ఏరియా హాస్పిటల్స్, మిగతా అన్ని సిఎస్సీలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనకి ఒకటి నిజామాబాద్ రూరల్లో కూడా దర్పల్లి ఒకటి, భీమ్గల్ ఒకటి, 2 అండర్ కన్స్ట్రక్షన్ 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మిగతా సిఎస్సీల కింద పరిగణించబడుతున్నాయి. అయితే ఇప్పుడు నా పరివిలో ఉన్నటువంటి టీవీపీ హాస్పిటల్స్లో బోధన్లో నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన దాంట్లో నేను చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే వీళ్ళ అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ అవుతుందా లేదా అనేటువంటిది డాక్టర్స్, తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ, మినిస్ట్రియల్ స్టాఫ్ కానీ, తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్లో కూడా వాళ్ళకు కూడా బయోమెట్రిక్ పెట్టి మార్నింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఈవినింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటిది అదొక పారామీటర్స్ తీసుకునేది ఉంది. తర్వాత ఓపీ, ఐపీ సర్వీసెస్తో పాటు ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ప్రాపర్గా అవుతున్నాయా లేదా, పేషెంట్కి వచ్చేటువంటి సర్వీసెస్ విషయంలో కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, తర్వాత స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏమన్నా లైక్ అంటే సివిల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, తర్వాత వేరే పారామీటర్స్లో డ్రగ్స్ విషయంలో కూడా అన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మెయిన్గా చూస్తూ దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా, అట్లాగే ఈ హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్స్ ఉంటే బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్కి ఎంతవరకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు, తర్వాత ఇక్కడికి వచ్చిన పేషెంట్ని బయటికి ఎంతమందిని రిఫర్ చేస్తున్నారు, ఎందుకు రిఫర్ చేస్తున్నారు, వాటి పారామీటర్స్, వాటిని ఆడిటింగ్ అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని చెప్పి ల్యాబ్స్ నుంచి కొన్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఆ డయాగ్నోస్టిక్లో కూడా ఎన్ని కేసులు పోతున్నాయి, ఎన్ని అవర్స్ లోపల మనకి రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన డాక్టర్స్ ఎంత తొందరగా వీళ్ళ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేటువంటిది కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమంలో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి విషయం ఉంది. తర్వాత ఇండివిజువల్గా ప్రతి డాక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ని, ఇప్పుడు గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, సర్జన్ కానీ, జనరల్ మెడిసిన్లో ఏ డాక్టర్లు ఏ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళ కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా, కాకపోతే ఎందుకు కాలేకపోతున్నారు, వాటి రీజన్స్, లేదా ఎక్విప్మెంట్ సప్లైలో ఎక్కడైనా గ్యాప్ ఉందా, లేదంటే ఎక్విప్మెంట్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, కండమ్డ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, ఇట్లాంటి అనేవి కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత హాస్పిటల్లో మెయిన్గా ఏంటంటే గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారా, వాటర్ సప్లై ఎట్లా ఉంది, పేషెంట్స్కి అందుతుందా లేదా, అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.